హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్. లాస్ట్ ఎపిసోడ్లో నువ్వు ప్రెగ్నెంట్ కాబట్టి మామిడికాయ ముక్కలు తింటున్నావు, మరి కావ్య ఎందుకు తింటుందని అడుగుతుంది. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా మారితే ఇక ఈరోజు అంటే 799వ ఎపిసోడ్లో ఏం జరగబోతోంది అంటే కావ్య ప్రెగ్నెన్సీపై రుద్రాన్ని డౌట్ పడడంతో పుల్లని మామిడికాయలను తీయగా ఉన్నాయని చెబుతున్నారు కావ్య. అప్పు ఇక ఇంతలో అటు ఇందిర రావడంతో ఆమె చేత కూడా తినిపిస్తారు. ఇందిర కూడా మామిడికాయలు చాలా తీయగా ఉన్నాయని అనడంతో రుద్రానికి డౌట్ వచ్చి మరో మొక్క తిని చూసి పులుపు దెబ్బకు పారిపోతుంది. కనకానికి స్వప్న ఫోన్ చేసి అప్పు ప్రెగ్నెంట్ అయిందని చెప్తుంది. నీకు కొద్ది రోజుల్లో మనవడినో మనవరాలను ఇస్తుందని అంటుంది స్వప్న. మీ ఇద్దరి గురించి నాకు ఏ భంగా లేదని, నా బాధంతా కావ్య గురించేనని చెప్తుంది కనకం. అది కావాలని తన జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటుందని అంటుంది స్వప్న. ఇన్ని రోజులు రాజు ప్రపోజ్ చేయాలని కూర్చుని తీరా రాజు ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందామని అడిగితే కావ్య ప్లేట్ తిప్పేసి నాకు పెళ్లి ఇష్టం లేదని చెప్పిందని అంటుంది స్వప్న. ఆ మాటలు విన్న కనకం టెన్షన్ షాక్ అవుతుంది. అప్పుని ధాన్యలక్ష్మి పిలిచి టిఫిన్ చేసి ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని అడుగుతుంది. అలాగే 7 వారాల నగల్ని అప్పుకిచ్చి ఇక నుంచి ఇవి నీవేనని చెప్పడంతో అప్పు సహా అంతా సంతోషిస్తారు. అమ్మగా ప్రమోషన్తో పాటు మా వదిన నగలను కూడా కొట్టేశావా అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. తనేమీ కొట్టేయలేదని, నేనే నా కోడలకు ప్రేమగా ఇస్తున్నానని చెప్తుంది ధాన్యలక్ష్మి. అసలు అప్పుని మనిషిగానే చూసేదానివి కాదు, ఇప్పుడేంటి కోడలంటూ ప్రేమగా పిలుస్తున్నామని అడుగుతుంది రుద్రాణి. పైగా నీ 7 వారాల నగలను ఇచ్చేస్తున్నావు, సడన్గా నీలో ఇంత చేంజ్ ఏంటి అని ప్రశ్నిస్తుంది. అందరూ నీలా ఉండరు కదా అని ఇందిర సెటైర్లు వేస్తుంది. మా ధాన్యానికి తన కోడల మీద ప్రేమ పుట్టింది, అందుకే నగలు ఇస్తుంది, తప్పేముంది అంటుంది అపర్ణ. మొత్తానికి ధాన్యలక్ష్మి అప్పుని కోడలుగా యాక్సెప్ట్ చేసిందని అంటాడు సుభాష్. ఇప్పుడు తన కడుపులో ఈ ఇంటి వారసుడు పెరుగుతున్నాడు కదా అని ఎంట్రీ ఇస్తుంది కనకం. నీ చేతులారా నువ్వే నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, నీకు కొంచెమైనా బుద్ధి ఉందా అని కావ్యపై మండిపడుతుంది కనకం. అల్లుడు గారు ప్రపోజ్ చేసి నిన్ను పెళ్లి చేసుకుంటానంటే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని అన్నావాట, ఎందుకు అని నిలదీస్తుంది. అవన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం అని కావ్య అడగ్గా నాకు ఎక్కడే ఇప్పుడే తెలియాలని కనకం పట్టుబడుతుంది. ఇంతలో రాజు వచ్చి అలా అడగాలంటే మండిపడతాడు. మీతో పెళ్లికి ఒప్పుకోవడం అనేది నా పర్సనల్ విషయమని మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదని తేల్చేస్తుంది కావ్య. అప్పుని చూడడానికి వచ్చావా, ఇలా అందరి ముందు నన్ను దోషిని చేస్తూ తిట్టడానికి వచ్చావా అని కావ్య ప్రశ్నిస్తుంది. అల్లుడి గారితో పెళ్ళెందుకు వద్దన్నావో నాకు తెలియాల్సిందేనని అంటుంది కనకం. నాకు చేసుకోవాలని అనిపించలేదు, చేసుకోను అన్నాను, అది తప్ప నా జీవితం నా ఇష్టం అని చెబుతుంది కావ్య. ఆ మాటలతో కనకం బాధపడుతుంది. నా జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కూడా లేదా అని అంటుంది కావ్య. కావ్య మాటలతో బాధపడుతున్న కనకాన్ని ఇందిరా అపర్ణలు బయటకు తీసుకువెళ్తారు. నా ఇద్దరు కూతురులాగే కావ్య జీవితం కూడా బాగుండాలని ఆశపడ్డానని చెప్తుంది కనకం. నేనేమైనా పరాయవాడిని పెళ్లి చేసుకోమన్నానా, తన భర్తనే కదా పెళ్లి చేసుకోమని చెప్పిందని అంటుంది కనకం. కావ్య ఇష్టం లేకుండా నా మనవడిని వద్దు అనడం లేదు, తను కడుపుతో ఉండటం వల్లే వద్దు అని చెబుతూ ఉండడం ఇందిర ఆ మాటలతో కనకం సంతోషిస్తుంది. మరి పెళ్లి వద్దు అనడానికి కారణం ఏంటి అని అడుగుతుంది కనకం. తన కడుపులో ఉన్న బిడ్డే కారణమని, ఆ బిడ్డకు తండ్రి వాడినని చెప్పలేక కావ్య బాధపడుతుంది. నా కూతురి మనసు గురించి తెలుసుకోకుండా దాన్ని బాధ పెట్టాలని కనకం అంటుంది. గదిలో ఒంటరిగా బాధపడుతున్న కావ్యని కనకం హత్తుకుని ఓదారుస్తుంది. 9 నెలలు నిన్ను కడుపులో మోసిన నిన్ను నా మనసుని అర్థం చేసుకోలేకపోయావని అంటుంది కనకం. మనసులో ఇంత బాధను పెట్టుకుని కడుపులో బిడ్డను ఎలా మోయగలుగుతున్నావని అడుగుతుంది. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో విందామని రుద్రాన్ని దొంగచాటుగా నిలబడుతుంది. దానిని చూసిన స్వప్న అత్తగారిని తిడుతుంది. కావ్య దగ్గర నుంచి వస్తున్న కనకాన్ని రాజ్ ఆపి కళావతి గారితో పెళ్లి గురించి మాట్లాడారా, నాతో పెళ్ళిందుకు వద్దు అని చెప్పిందో అని అడుగుతారు. అంతా మీ చేతుల్లోనే ఉందని రాజ్ చేతులు పట్టుకుని అంటుంది కనకం. రాజ్కి ఏం అర్థం కాకపోవడంతో ఇందిర వచ్చి ఏం జరిగినా నా కూతురిచే వదలొద్దు అని కనకం చెప్పిందని అంటుంది. అప్పు బట్టలు మడత పెడుతూ ఉండగా కళ్యాణ్ చూసి ఆమెపై కోప్పడతాడు. ఇలాంటి పనులేమి చేయొద్దని చెప్పాను కదా, నీకు ఏమైనా పనులుంటే నాకు చెప్పు, నేనే చేస్తానని అంటాడు కళ్యాణ్. నా కూతురు ఈ భూమి మీదకు వచ్చేంత వరకు నువ్వు కాలు తీసి కింద పెట్టొద్దని అంటాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖాళీగా కూర్చుంటే బోర్ కొడుతుందని అంటుంది అప్పు. ఇదంతా చూసిన కావ్య బాధపడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. సో మీరేమనుకుంటున్నారు ఈ ఎపిసోడ్పై కామెంట్ చేయండి.